మనం మనుషులు చీట్ చేసుకోవడం చూసే ఉంటాం. కానీ ఒక కంపెనీ ఒక దేశాన్ని చీట్ చేసింది. ఈ కథ తెలియాలంటే అమెరికన్ డీజిల్ కార్స్ రిలీజ్ చేస్తున్న పొల్యూటెంట్స్ వల్ల అక్కడున్న పిల్లల్లో ఆస్తమా, కార్డియోవాస్కులర్ డిసీజెస్ వస్తున్నాయి అని యుఎస్ గవర్నమెంట్ పొల్యూషన్ తగ్గిద్దామని కార్స్ లో ఇంకా ట్రక్స్ లో పొల్యూషన్ ఎమిషన్స్ మీద రెగ్యులేషన్ సెట్ చేసింది. 0.04 గ్రామ్స్ పర్ కిలోమీటర్ NOx. వోక్స్‌వ్యాగన్ వాళ్ళు దీనికి సొల్యూషన్ గా లో కాస్ట్, లో పొల్యూషన్ ఇంకా గుడ్ మైలేజ్ తో VW లో కార్ రిలీజ్ చేశారు. దీంతో VW సేల్స్ యుఎస్ లో ఎక్స్పోనెన్షియల్ గా పెరిగిపోయాయి. అంతా బానే ఉంది. 2011-12 లో JRC నుంచి ఒక రిపోర్ట్ వచ్చింది NOx పొల్యూటెంట్స్ హైగా ఉన్నాయని. ఇంకా యుఎస్ లో కార్స్ మీద టెస్ట్ చేయడం మొదలు పెట్టారు. ఇంకా ఆ కార్ టైల్ పైప్స్ నుంచి వస్తున్న ఎమిషన్స్ ని ల్యాబ్ లో ఇంకా ఆన్ రోడ్ లో టెస్ట్ చేశారు. అలానే VW కార్ కి టెస్ట్ చేస్తే ల్యాబ్ లో కన్నా ఆన్ రోడ్ మీద 40 టైమ్స్ ఎక్కువ చూపిస్తుంది. VW వాళ్ళు ఈ ఎమిషన్ టెస్ట్ ని చీట్ చేయడానికి డీజిల్ డివైజెస్ లో డిఫీట్ డివైస్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారు. ఇంకా 2015 లో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఫైన్ చేసింది. లాస్ట్ కి VW కూడా ఒప్పుకుంది చీట్ చేస్తున్నామని. టోటల్ గా VW కి $13 బిలియన్ ఫైన్ వేశారు. దీని తర్వాత యుఎస్ లో ఎమిషన్ రెగ్యులేషన్స్ ఇంకా టైట్ చేశారు. VW కి ఎన్విరాన్మెంట్ కన్నా కంపెనీ ప్రాఫిట్స్ ఎక్కువ. ఇలాంటి వీడియోస్ మిస్ కాకూడదనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు SRNR పాడ్కాస్ట్.